ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే 1250 కోట్లు ఈరోజు గుంటూరు ప్రాంతాన్ని అభివృద్ధి కోసం తీసుకొని వస్తే ఎక్కడ వీళ్ళ మనుగడ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడ సాగదు, ఇంకా వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని ఎట్టో ఒక అడ్డుకోవాలి. కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు? జేఏసీ ముసుగులో ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? గత 5 సంవత్సరాలు మీరు తాలేదు. ఇప్పుడు సంవత్సరానికి అన్ని రిపోర్ట్స్ ఏదైతే 26 కంతా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి ఏదైతే బ్రహ్మసాని చంద్రశేఖర్ కూడా 6 నెలల ముందే ప్రకటించారు. వేణుగోపాల్ గారు ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇందాక రామారావు గారు అన్నట్టుగా 1.5 కిలోమీటర్లు ఉన్నది, ఇప్పుడు 900 మీటర్లు 960 మీటర్ల వరకు ఎందుకు వచ్చి ఆగుతోంది? ఎందుకు ఇంతకుముందు ప్రపోజ్డ్ మాత్రం 1.5 కిలోమీటర్ ఎందుకు అయ్యింది? వాళ్ళు చెప్పడం ఏమరంటే అక్కడ షాపులు అక్కడ వరకు ఏదైతే ఆర్ఓబి 800 లైన్ వద్దకు ఆగిపోతే తమ షాపులకు ముసుగుపోతాయంట. దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా పెంచాలనే ప్రయత్నం చేస్తున్నారు. అనవసరము అంటే ఇప్పుడు కేంద్రము ఏదైతే నిధులు ఇస్తా ఉందంటే దాని పకడ్బందీగా ఎక్కడ ఖర్చు పెట్టాలో ఆడు ఖర్చు పెడుతుంది. అంతేగాని వీళ్ళ ఆరోపణలు వీళ్ళు ఏదైతే ఈ పని జరగకూడదని ఏదో ఒక ఆరోపణలు చేసి దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే దానికి 200 కోట్లు కావాలంట. వీళ్ళు చెప్పేది ఆ బ్రిడ్జికి 200 కోట్లు కావాలంట. 98 కోట్లు శాంక్షన్ చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అందరం కూర్చొని ఏదైతే ఒక ప్లాన్ గీసి దాన్ని ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా తీసుకెళ్లాలో అంతవరకు చేశారు. ఆ 98 కోట్లు సరిపోదట. 200 కోట్లు తెచ్చి అంబేద్కర్ విగ్రహం వరకు అంబేద్కర్ జంక్షన్ వరకు తీసుకెళ్లాలంటారు. ఇక్కడ ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్ప దీంట్లో ఏమన్నా ప్రజలకు మేలు జరిగేది ఉందా? ఒక్కటండి, అంటే ఇప్పుడు జంక్షన్స్, మేజర్ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి వరకు ఫ్లైఓవర్ తీసుకెళ్లడం వల్ల లాభాలే జరుగుతాయి తప్ప నాకు తెలిసి నష్టాలు అయితే ఏముండవు. ఎందుకంటే ఒక మాట నేను చెప్తా వేణుగోపాల్ గారు, ఒక మాట. డెవలప్మెంట్లో భాగంగా ప్రతి ఊరు ప్రతి విలేజ్ కాకుండా ఏదైతే టైర్ 1, 2, 3, 4 ఈ టైర్ 2, టైర్ 3, టైర్ 4 సిటీస్ ఉంటాయో డెవలప్మెంట్ ఈజ్ ఇన్నోవేటబుల్ సార్. ఇవాళ విజయవాడ పరిస్థితితో లేదంటే గుంటూరు పరిస్థితితో కేవలం ఒక 2-3 రోడ్ల మధ్యలోనే ఉంది. అటు పోతే బెంచ్ సర్కిల్, ఇటు పోతే ఎంజీ సర్కిల్, ఇంకోటి ఈ రెండు రోడ్ల మధ్యలోనే ఉంది. వీటి స్థాయి పెంచుకొని ఆ ఊర్ల యొక్క స్థాయి పెరగాలి కదా. ఒకప్పుడు హైదరాబాద్ చాలా చిన్నదండి, ఇవాళ చూసుకుంటే RR వరకు వస్తున్నాయి సార్. ఇప్పుడు ఇంకోటి మనం ఆలోచన చేయాలి. 1250 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే రింగ్ రోడ్ వస్తా ఉంది, అదే విధంగా ఫ్లైఓవర్ తో పాటు రింగ్ రోడ్ కూడా వస్తా ఉంది. రింగ్ రోడ్డు ఇంకా కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. రోడ్డు NH హైవే అన్ని ప్రతిపాదన అంటే ప్రతి ఒక్కటి గుంటూరులో దూరిపోయేటట్టుగా అవసరం లేదు. NH హైవే వస్తా ఉంది, అదే విధంగా రింగ్ రోడ్ వస్తా ఉంది, దాంతో పాటు ఇది కూడా వస్తుంది లోకల్ ఇబ్బంది లేకుండా. ఓకే, ఇప్పుడు ఒక కేంద్రము ఇంజనీర్ పెట్టి దాన్ని ప్లాన్ చేసి ఒక మూవ్ అవుతుంది అంటే అంత ఇదిగా పోదు కదా గుడ్డిగా. ఖచ్చితంగా ఇది ఎంత వరకు అవసరమో అంతవరకు ఖర్చు పెడతాది. దాన్ని 98 కోట్లు కాదు, మాకు 200 కోట్లు కావాలి, ఇంకొక కిలోమీటర్ పెరగాలి అంటే దీన్ని ఏదో ఒక విధంగా ఆపాలనే ప్రయత్నం. దీన్ని ఏదో ఒకటి ఆపకపోతే ఎన్డీఏ ప్రభుత్వానికి పేరు వస్తుంది, మా పార్టీకి పతనం అయిపోతుంది. మేము 5 సంవత్సరాలు చేయలేదు కదా, వాళ్ళు చేస్తే వాళ్ళకి క్రెడిట్ వస్తుంది అని ఒక ఆలోచన తప్ప ఇంక వేరే ఏముంది. ఇప్పుడు అక్కడ NH హైవే వస్తుంది, రింగ్ రోడ్ వస్తా ఉంది, అదే విధంగా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ వస్తా ఉంది. దాదాపు ఇప్పటి వరకు 1250 కోట్లు శాంక్షన్ అయ్యి భర్తలు జరుగుతున్నాయి. ఎందుకు వీళ్ళు ఈ విధంగా అడ్డుపడుతున్నారు? రైట్, సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. నేను ఒక్కసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్తా. కృష్ణాంజనేయులు గారు సార్,